విశాఖలో ట్రావెల్ బస్సులపై ఆర్టీఓ అధికారులు కొరడా జడిపించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై ప్రత్యేక నిఘా పెట్టిన అధికారులు ఎన్ఏడి కూడలిలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆర్టీఓ రామ్ కుమార్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు బుచ్చిరాజు, గోవిందు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ట్రావెల్ బస్సుల డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఇతర కీలక పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలు పాటించకుండా బస్సులు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రయాణికుల భద్రతా విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. విశాఖపట్నం డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు రెగ్యులర్గా విశాఖపట్నం జిల్లాలో 2-3 ప్రదేశాల్లో మేము సీసీ బస్ డ్రైవ్ అనేది నిర్వహిస్తూ ఉంటాము. అందులో భాగంగా ఈరోజు ఎన్ఎస్టీఎల్ వద్ద సీసీ బస్ డ్రైవ్ అనేది మేము చేస్తున్నామండి. ఈ సీసీ బస్ డ్రైవ్లో పర్టికులర్గా మేము చెక్ చేసేది ఏదంటే బండి తాలూకా వైలేషన్ ఆఫ్ ది పర్మిషన్స్ ఏవైనా ఉంటే, పర్మిషన్ వైలేషన్ ఉన్నా లేదా బస్ అనేది గూడ్స్ క్యారింగ్ చేసిన బస్ లేదా పొల్యూషన్ లేదా పాసింజర్ లిస్ట్ ఇలాంటివి ఏవైనా సరే లేకపోతే అటువంటి బళ్ళు పైన కేసులు నమోదు చేస్తున్నాం. ఇది రెగ్యులర్ చెకింగ్లో భాగంగానే జరుగుతూనే ఉంది. ఇదే ఈ ఒక్క విశాఖపట్నంలో ఈ ఒక్క ఎన్ఏడి ప్లేస్లోనే కాకుండా గంభీరం దగ్గర అట్లాగే అగనంపూడి చెక్ పోస్ట్ దగ్గర కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. మా కమిషనర్ గారు ఎవ్రీడే ఒక 2 or 3 మెంబర్స్కి ఇన్స్పెక్టర్స్కి దీన్ని డిప్యూట్ చేస్తూ ఉంటారు. ఇది ఉదయం సాయంత్రం 2 పూటలో జరుగుతూనే ఉంటుంది. గతంలో జరిగే ఇన్సిడెంట్లను దృష్టిలో పెట్టుకొని అందులో భాగంగానే ఈ చెకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. డ్రైవర్లకు కూడా మేము అవగాహన కల్పిస్తూ ఉంటాము, స్పీడ్గా పోవద్దని చెప్పి, లేదా మీరు ఆల్కహాల్ డ్రింక్ చేసి బండి డ్రైవ్ చేయొద్దని. పాసింజర్లకు కూడా ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లైక్ దట్ లోపల షార్ట్ సర్క్యూట్ అయినా లేదా ఏదైనా యాక్సిడెంట్ జరిగేటప్పుడు మీరు ఎలా ఎస్కేప్ అవి మీ ప్రాణాలు మీరు ఎలా కాపాడుకోవాలనేది కూడా మేము లోపల ఉండే పాసింజర్స్ గైడ్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా వాళ్ళని కూడా మేము అడుగుతున్నాము, లోపల మీరు బస్సు ఎక్కేటప్పుడు మీకు ఏమైనా సరే వీళ్ళు డ్రైవర్స్ ఇబ్బంది పెడుతున్నారా, మీతో రూడ్గా బిహేవ్ చేస్తున్నారా, లేదా మీకు బస్సు ఎక్కిన తర్వాత మీకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారా, ఏదైనా జరిగేటప్పుడు మీరు ఎలా బయటపడాలి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఎక్కడ ఉంది, లేదా ఫైర్ యాక్షన్స్ ఎక్కడ ఉన్నాయి, లేదా గ్రాస్ బ్రేకింగ్ ఎమర్జెన్సీ ఇలాంటివన్నీ కూడా మేము పర్టికులర్గా మేము చెక్ చేస్తున్నాము. లేని వీటిపైన